హాయ్ ఫ్రెండ్స్, మన సౌర వ్యవస్థలో ఒకే సూర్యుడు ఉంటాడు. కానీ విశ్వంలో 3 నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ అప్పుడప్పుడు ఒక్కదానికొకటి పూర్తిగా కప్పేసే అరుదైన వ్యవస్థను కూడా ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు అలాంటి ఒక అసాధారణ నక్షత్ర వ్యవస్థను మరింత లోతుగా అధ్యయనం చేశారు. ఈ వ్యవస్థలోని భవిష్యత్తు పరిణామాలు కూడా ఖగోళ శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి. అసలు ఇందులో ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నక్షత్ర వ్యవస్థ పేరు TIC 295741342. ఇది భూమికి దాదాపు 3080 కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. దీనిని నాసా యొక్క టెస్ మిషన్ గుర్తించింది. ఇందులో సూర్యుడిని పోలిన 2 నక్షత్రాలు ఒక బైనరీ వ్యవస్థగా ఉండగా వాటి చుట్టూ మరో పెద్ద నక్షత్రం పరిభ్రమిస్తోంది. ట్రిపుల్ స్టార్ సిస్టమ్స్ గెలాక్సీలో చాలా ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థను ప్రత్యేకంగా నిలబెట్టేది మరో అంశం. ఈ 3 నక్షత్రాలు దాదాపు ఒకే కక్షా సమతలంలో తిరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, ఆ సమతలం భూమి నుంచి చూస్తే నేరుగా అంచున ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఈ నక్షత్రాలు ఒకదాని ముందు ఒకటి వెళ్ళినప్పుడు గ్రహణాల్లాంటి ఘటనలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పరిశోధకుల ప్రకారం ఈ వ్యవస్థలోని 2 సూర్యుడి తరహా నక్షత్రాలు కేవలం 4.75 రోజుల్లో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయి. 3వ నక్షత్రం మాత్రం వాటి చుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడానికి 412.8 రోజులు పడుతుంది. అంటే ఇది సాధారణ ట్రిపుల్ స్టార్ వ్యవస్థతో పోలిస్తే చాలా విస్తృతమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరిశోధకులు భావిస్తున్న దాని ప్రకారం ఈ 3 నక్షత్రాలు ఒకే వాయు ధూళి డిస్క్ నుంచి ఏర్పడి ఉండవచ్చు. ఆ డిస్క్ విడిపోయి 3 వేర్వేరు నక్షత్రాలుగా మారిందని వారు అంచనా వేస్తున్నారు. అందుకే ఇవన్నీ ఒకే సమతలంలో పరిభ్రమిస్తున్నట్లుగా భావిస్తున్నారు. మరి ఇలాంటి వ్యవస్థలో గ్రహాలు ఉండే అవకాశం ఉందా? శాస్త్రవేత్తల ప్రకారం అవకాశం పూర్తిగా లేకపోలేదు. అయితే 3 నక్షత్రాల గురుత్వాకర్షణ ప్రభావం కారణంగా స్థిరమైన కక్షలను నిలబెట్టుకోవడం చాలా కష్టం. గ్రహాలు ఉంటే అవి చాలా దూర కక్షలో ఉండాల్సి రావచ్చు. ఈ వ్యవస్థ భవిష్యత్తు మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 3వ నక్షత్రం రెడ్ జైంట్ దశలోకి ప్రవేశిస్తోంది. అంటే అది క్రమంగా ఉబ్బుతూ పెద్దగా అవుతుంది. భవిష్యత్తులో ఈ నక్షత్రం నుంచి పదార్థాన్ని మిగతా 2 నక్షత్రాలు లాగడం ప్రారంభించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో వ్యవస్థ అస్థిరమై కొన్ని నక్షత్రాలు విలీనమయ్యే అవకాశము ఉంది. చూసారుగా, 3 నక్షత్రాలు ఒకే సమతలంలో తిరుగుతూ ఒకదానినొకటి కప్పేసే ఈ అరుదైన వ్యవస్థ నక్షత్రాల పుట్టుక, పరిణామం, అంతిమ గమ్యం గురించి విలువైన సమాచారం అందిస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఈ వ్యవస్థలో జరిగే విలీనాలు, పదార్థ మార్పిడి ప్రక్రియలు చివరికి శక్తివంతమైన నోవా విస్ఫోటనాలకు దారితీయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే TIC 295741342 ప్రస్తుతం ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక అద్భుతమైన సహజ ప్రయోగశాలగా మారింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.